హలో గైస్, సెకండ్ ఫేజ్ లిస్ట్ వచ్చేసింది IIIT బాసర్ వాళ్ళకి. సో అది ఎలా ఓపెన్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీకు ఇంత ప్రాసెస్ వద్దు అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాను. అది క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు. సో అందులో కూడా చూసుకోవచ్చు. సో ఎలా చూసుకోవాలనేది కూడా చెప్తున్నాను. సో ఇక్కడ ఆర్జోకేట్ బాసర్ ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యూజీ అడ్మిషన్స్ 2024-25 ఉంది కదా, ఇక్కడ కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు లిస్ట్ అయితే వచ్చింది. సో ఇది ఎస్టర్డేనే వచ్చింది, కానీ నేను నైట్ వచ్చేసరికి నేను కూడా చూడలేదు. సో ఇప్పుడైతే ఓపెన్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ప్రొవిజన్స్ లిస్ట్ ఫర్ సెలెక్టెడ్ స్టూడెంట్స్, ఇందులో 16 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇది స్పెషల్ కేటగిరీ అనుకుంటా, సారీ ఇది గ్లోబల్ కేటగిరీ. ఓకే, గ్లోబల్ కేటగిరీలో 16 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇది గ్లోబల్ కేటగిరీ లిస్ట్. అండ్ వాళ్ళ కాల్ లెటర్, నేను కాల్ లెటర్ కూడా ఇందులోనే చెప్తున్నాను చూడండి. సో ఈ గ్లోబల్ కేటగిరీ వాళ్ళకి 19th జూలై ఆ రోజు 10 AM షార్ప్గా 10 AM అక్కడ ఉండాలి. మీరైతే కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్ సేమ్ ఉండాలి. సో మనీ అయితే మీరు 1,40,700 రూపీస్ అక్కడే కట్టేసేయాలి. సో ఎవరైతే మనీ కట్టలేదో సీట్ క్యాన్సిల్ చేసేస్తారు. సో మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే యాజ్ యూజువల్ 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి ప్రతి ఒక్కటి అక్కడికి. ఒక హాల్ టికెట్, 10th హాల్ టికెట్, మెమో 10th మెమో, అండ్ 10th ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అండ్ క్వాలిఫైడ్, ఓకే రెగ్యులర్గా పాస్ అయినట్టు ఒక సర్టిఫికేట్. నెక్స్ట్ కండక్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ మైగ్రేట్ ఆర్ ట్రాన్స్ఫర్ అంటే టీసీ అనమాట. ఓకే, నెక్స్ట్ 6 ఫొటోస్ పేరెంట్స్ అండ్ మీవి కూడా 6 ఫొటోస్ కావాలి. అండ్ ఆధార్ కార్డు. సో మీకు మేజర్గా ఇవే తీసుకెళ్ళండి. అండ్ షార్ప్ 10 AM లోపు అక్కడ ఉండడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ ఫేజ్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సో నేను ఒకసారి ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. సో టోటల్గా 102 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ మీ సెర్చ్లో మీ నేమ్ ట్రై చేయండి. ఓకే, సపోజ్ నేను కార్తిక్ అనే నేమ్ టైప్ చేస్తున్నాను. ఇక్కడ రెడ్ మార్క్ అనేది ఇస్తుంది. సో అలా మీ నేమ్ సెర్చ్ చేయగానే మీ నేమ్ ఉందో లేదో చూసుకోండి. అండ్ మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు, ఈడబ్ల్యూఎస్ బీసీబీఆ క్యాష్లో సెలెక్ట్ అయ్యారు అలా చూసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారం మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే, అండ్ అందరికి ఒకటే రోజు ఉంటుంది కౌన్సిలింగ్. నేను 200 మెంబర్స్ అలా వస్తుందన్నాను, కానీ ఒక 100 మెంబర్స్ వచ్చింది. అండ్ కాల్ లెటర్ చూద్దాం ఒకసారి. వీళ్ళకి కూడా సేమ్ 19th జూలై ఆ రోజే ఉంది కౌన్సిలింగ్. ఓకేనా, అండ్ 9 AM వీళ్ళైతే వెళ్ళాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి. సో నేను కౌన్సిలింగ్ కొన్ని మిస్టేక్స్ చేయకూడదన్నాను. అండ్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏమేమో వాళ్ళు చెప్పాను, అండ్ ఇందులో కూడా చెప్తాను ఒకసారి చూడండి. గ్రేడ్ షీట్ అంటే మీరు 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. గ్లోబల్ కేటగిరీ అయితే 3 sets ఆఫ్ జిరాక్స్. టీసీ తీసుకెళ్ళాలి. బోనఫైడ్ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు అలా అంటారు, కానీ ఫస్ట్ నుంచి తీసుకెళ్ళాలి. క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నవారు ఇన్కమ్ సర్టిఫికేట్ అందరూ. ఓకే, ప్రొవైడ్ 6 ఫొటోస్. ఓకే, పేరెంట్ అండ్ మీవి 6 ఫొటోస్. ఎందుకంటే అక్కడ ఐడి ప్రూఫ్లో పేరెంట్ ఐడి ప్రూఫ్లో అండ్ మీ ఫొటోస్ అయితే పే చేయాల్సి ఉంటుంది కదా, అందుకనే. అండ్ ఆధార్ కార్డు జిరాక్స్ కూడా. ఓకే, సో ఇదే కాల్ లెటర్. అండ్ నెక్స్ట్ వచ్చిన లిస్ట్లో నేమ్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో లిస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, మీరు ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.